అన్నాబెల్లే. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ దెయ్యం బొమ్మ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిసిన తరువాత ఏ బొమ్మను చూసినా భయంతో వణికిపోతారు. హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భయపెట్టే ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి, మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని, వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్నాబెల్లే బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ బొమ్మ దయ్యంలా ఎలా మారింది, అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు, ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది? సినిమాల్లో చూపించిన అమ్మాయి బొమ్మ అసలైన అన్నాబెల్లే కాదు, మిల్ ర్యాకెడీ అన్ అనే బొమ్మ అసలైనది. 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మను ఇచ్చింది. డొన్నా తన స్నేహితురాలు ఏంజీతో కలిసి రూములో ఉండేది. ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. అది క్రమేణా కదలటం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది. డొన్నా, ఏంజీ ఒకరోజు అన్నాబెల్లే బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. బొమ్మ అలా కదలడాన్ని చూసి ఏ ఎలకలో లాక్కెళ్తున్నాయని తొలుత భావించారు. ఏంజీ తన స్నేహితుడు లవ్కు ఈ విషయం తెలిపింది. దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని తెలిపాడు. డొన్నా, ఏంజీలు అతడి మాటలను నమ్మలేదు. విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు. అన్నాబెల్లే క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది. మాకు సాయం చేయి, లవ్కు సాయం చేయి అనే సందేశాలు ఆ పేపర్ల మీద కనిపించేవి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు తిప్పుతారు, ఇలా ఎవరు రాస్తారు అని డొన్నా ఆలోచించింది. చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం మొదలైంది. ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్ళి చూస్తే అన్నాబెల్లే మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండటంతో డొన్నా షాక్ అయింది. దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటికి వస్తుండటంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డొన్నా, ఏంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు డొన్నాకు అన్నాబెల్లే అంటే ఎవరో తెలియదు. అప్పటి వరకు అది మిల్ ర్యాకెట్ అన్ బొమ్మ అనుకునేది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లే హిగ్గిన్స్ అని తెలుసుకొని డొన్నా ఆశ్చర్యపోయింది. ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులకు తెలిపింది. ఈ సందర్భంగా డొన్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని, ఓ రోజు అన్నాబెల్లే ఆ పొలాల్లోనే చనిపోయి కనిపించిందని తెలిసింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే అని తెలుసుకొని బాధపడింది. డొన్నా, ఏంజీలను అన్నాబెల్లే ఇష్టపడిందని, వారితో కలిసి ఉండటాన్ని తాను సురక్షితంగా భావిస్తోందని అన్నాబెల్లే చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో డొన్నా, ఏంజీలు ఇందుకు అంగీకరించారు. ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ ఆరంభమైంది. ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఏంజీ స్నేహితుడు లవ్పై అన్నాబెల్లే కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడం అన్నాబెల్లేకు నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అన్నాబెల్లే నిత్యం అతడికి కలలోకి వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతడికి అనిపించేది. అతడి గుండెలపైకి పాక్కుంటూ వెళ్ళి పీక నొక్కుతున్నట్లు కలలు వచ్చేవి. ఓ రోజు అది అతడి తలను ఛిద్రం చేసినట్లు కల వచ్చింది. దీంతో లవ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆ బొమ్మతో డొన్నా, ఏంజీలకు ఏ రోజైనా ప్రమాదమని తెలుసుకున్నాడు. ఓ రోజు డొన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. దీంతో లవ్ ఏంజీతో
ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. దీంతో మూసి ఉన్న తలుపును తెరిచేందుకు కాసేపు కష్టపడ్డాడు. తలుపు తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండవలసిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని వద్దకు కదిలాడు. అయితే అతడు దాన్ని సమీపిస్తున్న కొద్దీ శరీరం మంట పెట్టడం మొదలైంది. మెడ వెనుక కాలుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పి వచ్చింది. అతడి షర్టు మీద గీరినట్లుగా మరకలు కనిపించాయి. అతడి చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. అది అన్నాబెల్లే చేస్తుందని తెలిసి లవ్ వెనకడుగు వేశాడు. పరిస్థితి చేయి దాటుతుందని భావించి లవ్, ఏంజీ, డొన్నాలు దయ్యాలను వదిలించే ఎడ్, లారాయిన్, వారెన్లను కలిశారు. అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆవహించిందంటే నమ్మలేదు. ఆ బొమ్మను ఆవహించింది అన్నాబెల్లే కాకపోవచ్చని, ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవహించి ఉండవచ్చని అనుమానించారు. దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడటమేనని తెలిపారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్లే కారులో సమస్య ఏర్పడింది. ఇంజన్లో సమస్య ఏర్పడింది. బ్రేకులు కూడా పడలేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై హోలీ నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ స్థితికి చేరింది. ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టాడు. అంతే, ఆ చుట్టుపక్కల గాలి స్తంభించిన భావన ఎదురైంది. అయితే బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. డొన్నా ఇంట్లో ఉన్నట్లే ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్తూ ఎడ్డుకు చుక్కలు చూపించే ప్రయత్నం చేసింది. దీంతో ఎడ్ కేథలిక్ మత బోధకుడి సాయంతో ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఓ తప్పు జరిగిపోయింది. ఆ మత బోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే, నువ్వు ఎవ్వరినీ ఏం చేయలేవు అని అన్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బ్రతికిపోయాడు. అందులోని ఆత్మను బయటకు పంపడం కష్టమని భావించిన ఎడ్, వారెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మను ఉంచేందుకు సిలువ, హోలీ వాటర్తో పూతతో షోకేస్ తయారు చేశారు. అనంతరం ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు. ఆ షోకేస్ వల్ల ఆ బొమ్మ బయటకు వెళ్లకుండా బుద్ధిగా ఉంది. అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఎడ్, వారెన్లు హెచ్చరించారు. అలాగే ఆ షోకేస్ను ఎవ్వరూ ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు పెట్టారు. ఆ బొమ్మ ఇప్పుడు ఇంగ్లాండ్లోని వారెన్స్ అకాల్ట్ మ్యూజియంలో ఉంది. ఇందులో కేవలం అన్నాబెల్లే బొమ్మ మాత్రమే కాదు, ఎడ్, వారెన్లు సేకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి. అయితే వాటిని ముట్టుకుంటే చాలా ప్రమాదం. అలాగే ఈ మ్యూజియంలో దెయ్యం పట్టిన వ్యక్తుల మాటల రికార్డులను పదిలపరిచారు. అయితే ఇదంతా ఎంతవరకు నిజమనేది ఎవ్వరూ చెప్పలేం. వాటిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మీడియా కథనాలు వీటిని ప్రచారం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ నిజమే కావచ్చని నమ్మడం మొదలుపెట్టారు. కానీ చిత్ర విచిత్ర ప్రపంచంలో దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. విన్నారుగా ఫ్రెండ్స్, అన్నాబెల్లే బొమ్మ రియల్ స్టోరీ గురించి. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో రియల్ హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.